ఒకసారి ఆలోచించాలి. మనందరం క్యాన్సర్తో చనిపోవడానికి కారణాలు కూడా మనం ఆలోచిస్తే కలుషితమైన ఆహారం తినడం, ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడడం, పెస్టిసైడ్స్ వాడడం, ఆ రైస్ కానీ కూరగాయలు తింటే చాలామందికి చనిపోయే పరిస్థితి వస్తుంది. రెండోది కూడా మన పరిసరాలు సరిగా ఉండకుండా పోవడం. ఇవన్నీ కూడా చాలా మనమై రోగాలన్నీ మనమే తెచ్చుకుంటున్నాం. ఆ తల్లిని మీరు చూశారు, యంగ్ ఏజ్లోనే భర్త చనిపోయాడు, ఆ అమ్మాయి అనాథ అయింది. ఇలాంటివి చూసినప్పుడు అలాంటి క్యాన్సర్ రాకుండా చూసుకోవడానికి కూడా నేను వర్కౌట్ చేస్తున్నా. తొందరలో నేను ఒక బిల్ గేట్స్ అయితే ఒక కార్యక్రమం తీసుకొచ్చాడు. ఇది మొత్తం రాష్ట్రంలో ఉండే హాస్పిటల్కి పోయి అందరి రికార్డ్స్ అన్ని ఆన్లైన్లో పెట్టి అందరి రికార్డ్స్ ప్రతి ఒక్కరి పరీక్షలు చేసి వైద్య పరీక్షలు చేసి తద్వారా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, రెండు కూడా ఒక పద్ధతి ప్రకారం చేయడం కోసం ఆలోచిస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు ఆయన. 99% గేట్స్ ఫౌండేషన్కే ఖర్చు పెడతానని చెప్పాడు. 1% కుటుంబానికి ఇస్తున్నాడు. ఆయన నన్ను కోరింది వ్యవసాయం మీద, ఆరోగ్యం మీద, చదువు మీద నేను మీతో కలిసి పనిచేస్తాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడదాం, ఇలాంటి అభాగ్యులు ఎవరికి నష్టం జరగకుండా చేయడం కోసం ఈరోజు హెల్త్ మీద కుప్పంలో ఒక పైలట్ చేశాం. ఈ నెల 15కు పూర్తి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ రాబోయే 6 నెలల్లో కుప్పం జిల్లా పూర్తి అవుతుంది. రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే అనారోగ్యానికి కావాల్సిన నాలెడ్జ్ ఎక్కడున్నా ప్రపంచంలో తేవడం. రెండోది హాస్పిటల్స్, డాక్టర్లు, నర్సులు, పేషెంట్లు అందరినీ ఆన్లైన్లోకి తీసుకురావడం. ఎవరికి ఏ సమస్య ఉన్నా బెస్ట్ సొల్యూషన్ ఇవ్వడం. డయాగ్నోస్ ప్రాపర్గా చేసి ఓసారి మనకి డాక్టర్లు కూడా నాలెడ్జ్ లేకుండా మనకు ఒక రోగం ఉంటే వాళ్ళకు మందు ఇస్తారు. దానివల్ల కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. భవిష్యత్తులో ఇవన్నీ కరెక్ట్ చేయడానికి తీసుకొస్తున్నాం. ఇది కానీ వస్తే నాకు అనిపిస్తుంది ఈరోజు మీరు చాలామంది నమ్మరు కానీ మన ఆరోగ్యం, మనం తినే తిండిపైన, మనం ఉండే పరిసరాలపైన, మనం నిద్రపోయే అలవాట్లపైన మన ఇవన్నీ కూడా ఆధారపడతాయి. నేను ప్రగాఢంగా నమ్మతా. ఈరోజు నేను నిద్ర లేస్తానే నా చేతిలో ఒక ఇది ఉంది, రింగ్ ఉంది, చూసారా మీరు? ఏంటి రింగు ఏంటని అడుగుతున్నా. మంత్ర రింగమా? మంత్రం చేసుకుందా రింగా అని అడుగుతున్నా. కాదు, మానిటర్ చేస్తుంది. ఇది ఆర్ఆర్ రింగ్. ఇది ఆర్ఆర్ రింగ్ అంటే మన ఆరోగ్యాన్ని అంతా కూడా దీంట్లో మానిటర్ చేస్తూ ఉంటుంది. నిద్ర లేస్తాను నేను ఒకసారి ఫోన్లో చూసుకుంటాను. రాత్రి ఎన్ని గంటలు నిద్రపోయా, ఎంత నిద్ర వచ్చింది, బాడీ రెడీగా ఉందా లేదా, హార్ట్ బీట్ రెడీగా ఉందా లేదా అన్నీ చూసుకొని ఇంకా రెడీ అయ్యి ముందుకు పోతాం. నేను తినే తిండి కూడా మీరు చూస్తూ ఉంటారు, లెక్కేసుకొని తింటా. ఎన్ని క్యాలరీస్ తినాలో అంతే తింటా, ఏది తినాలో అదే తింటా. ఎక్కువ తిన్నో తక్కువ తిన్నో. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. చాలామందికి తెలియకుండా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. నేను ఇవన్నీ నేర్పించాలనుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ కూడా నేర్పించాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ మీరు నన్ను ఫాలో అయితే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎస్, విల్ డూ ఇట్. టెక్నాలజీ ఎంత వచ్చేసిందంటే మీకు ఒకసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను చూసిన టెక్నాలజీలో ఏం తల్లేది, ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా. చేద్దాం, ఉపయోగిద్దాం. మీరిద్దరమ్మా ఇట్రా. ఇప్పుడు మా అత్తగారు కూడా క్యాన్సర్తోనే చనిపోయింది. అప్పుడే ఎన్టీ రామారావు గారు ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని పెట్టారు. ఆ హాస్పిటల్ ఇప్పుడు బాలకృష్ణ గారు రన్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్. ఇప్పుడు ఇక్కడ చెప్పమ్మా, నువ్వు మాట్లాడు, నీ విషయాలు మాట్లాడు.
టైం తక్కువ. నేనైతే కూలి పనికి వెళ్ళి బతకాలి. ఓ పూట ఉంటే ఓ పూట ఉండదు. పిల్లలు అలాగే పోషించుకుంటున్నాను. నాకు 3 అమ్మాయిలు. ఎక్కడ ఉన్నారమ్మా పిల్లలు ఎట్రండి? నువ్వు ఉండమ్మా, నువ్వు ఒక్క నిమిషం ఉండి పిలుస్తా. మీరు రండమ్మా. భర్త చనిపోయి ఎన్ని రోజులు అయిందమ్మా?